కేసీఆర్ అంత చేసిండు అని అంటున్నారు. ఆయన చెప్పినట్లే చేసామని. నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్పాలి. నిజాం సాగర్ ఎవరు కట్టారు? నిజాం సాగర్ కట్టింది ఎవరు కట్టినాడు? ఆనాడున్న ఎవరు పరిపాలన ఉంటే వాళ్ళు కట్టారు. ఎవరు? అంటే ఇప్పుడు ఇంజనీర్ పేరు నిజాం సాగర్. అవును, ఇంజనీర్ ఎవరికి వస్తుంది చెప్పు? ఎవరు? నిజాం సాగర్ నిజాంకే వస్తుంది. ఎవరైనా ఇప్పుడు ఆ ఊర్లలో పోయి అడిగితే ఏం చెప్తారు? నిజాం సాగర్ నిజాం కట్టింది అంటారు. కాళేశ్వరం కేసీఆర్ కట్టాడు. ఆయన ప్రభు ఎవరైనా కూడా ప్రభు అన్న, రాజు అన్న, మంత్రి అన్న ఒక్కడే, పేరు వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు ఎవరు పాకరణంగా ఎవరు కట్టినట్టే జవహర్లాల్ నెహ్రూ కట్టినట్టు మరి అంతే. కానీ ఆడ పోయి కూర్చొని కడతారా వాళ్ళు? కానీ ఇక్కడ డెసిషన్ తీసుకోవడం, డిసిషన్ వాళ్ళే. కేసీఆర్ తీసుకున్నాడు. డిసిషన్ ఎందుకు తీసుకున్నాడు అంటే అక్కడ తుమ్మిడాటి దగ్గర నీటి లభ్యత లేదు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది 100% తప్పు. అదేంటి మంత్రి అయినా సంబంధిత శాఖ మంత్రి ఇచ్చిన కాళేశ్వరం గురించి ఒక మాట చెప్పను. ఒక నలుగురు గుడ్డి వాళ్ళ ముందట ఒక ఏనుగు పెట్టాడు. ఆ ఏనుగు ఎట్లున్నది వర్ణించమంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఇట్లా మధ్యలో పట్టుకున్నాడు, అది గోడలాగుంది. కోదండరాం గారు పోయి తోక పట్టుకున్నాడు, ఇది పాములాగున్నది అని చెప్తాడు. జయప్రకాష్ నారాయణ పోయి చెవులు పట్టుకుంటాడు, డొప్పలాగున్నది అని చెప్తాడు. రేవంత్ రెడ్డి పోయి కాలు పట్టుకుంటాడు, ఈ స్తంభంలాగా ఉంది అని చెప్తాడు. కాళేశ్వరం గురించి ఈ కథలో తోక తెలియదు వీళ్ళకి, తెలుసుకునే ఓపిక లేదు వాళ్ళకి. ఒకవేళ తెలిసినా కూడా రాజకీయ దురుద్దేశంతో బురద జల్లే ప్రయత్నం. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన దగ్గర జీవోలు ఉన్నాయి, 165 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇక్కడ 63 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా ఉంది అన్నారు. అంటే నీటి లభ్యత ఉన్నట్ట? ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రి. ఆ ప్రాజెక్టు 16,40,000 ఎకరాలకు ఉద్దేశించింది. ఎన్ని నీళ్ళు కావాలి? 164 టీఎంసీలు కావాలి. 165 టీఎంసీలు లభ్యత ఉన్నదని చెప్పింది. కింద లైన్ ఏమున్నది? ఆ జీవోల్ని కింద లైన్ ఏముంది? ఉన్నది కానీ 63 టీఎంసీలు ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి, బట్ భవిష్యత్తులో ఉండవు, ఎగువ రాష్ట్రాల వాటా. ఇది 1979లో బచావత్ ట్రిబ్యునల్లో ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను చెప్పేది కాదు, ఇది బచావత్ ట్రిబ్యునల్లో ఉన్నది.